రైతు సాధికారత విజన్ గా పెట్టుకున్నామన్నారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్. యూరియా అక్రమ వినియోగం అరికట్టేందుకే ఫర్టిలైజర్ యాప్ తెచ్చామన్నారు. ఇంతకుముందు యూరియా దాదాపు 15 రకాల కంపెనీల్లో ఉపయోగించేవాళ్లన్నారు. ఇప్పుడు ఫర్టిలైజర్ యాప్ ద్వారా కేవలం రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ కూడా యూరియా యాప్ ను సర్టిఫై చేసిందన్నారు సురేంద్ర మోహన్. అంటే రైతు సాధికారత అనేది ఏదైతే మనం చాప్టర్గా పెట్టుకున్నామో విజన్ డాక్యుమెంట్లో, అంటే రైతును ఎంపవర్ చేయాలంటే రైతుకే అన్ని అవకాశాలు ఇవ్వాలి. సో ఇప్పుడు రైతులకు సంబంధించిన డేటాను మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ రికార్డ్స్ డేటా తీసుకొని ఒక యాప్ పెట్టాము. దాంట్లో రైతులు మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. తర్వాత ఇంతకుముందుకు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్యాక్స్లను దగ్గరలో ఉన్నటువంటివి అందుబాటులో ఉండేటివి. సో దానివల్ల ఏమవుతుంటే ఒక్కోసారి అక్కడ ఎక్కువ, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సీజను ఒక జిల్లాలో ఎక్కువ అవసరం ఉంటుంది, ఇంకో జిల్లాలో సీజన్ అయిపోయి అక్కడ తక్కువ అవసరం ఉంటుంది. కానీ తక్కువ అవసరం ఉన్న చోట స్టాక్స్ ఉండడము, అవసరం ఉన్న చోట తక్కువ ఉండడం అనేటువంటిది అది సింక్రనైజ్ చేయడం అనేది మాన్యువల్ సిస్టంలో చాలా కష్టం ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఏంటంటే మొత్తం అసలు ఎక్కడెక్కడ యూరియా ఉంది, ఒకవేళ ఇక్కడ లేకపోతే అర్జెంట్ ఉందనుకోండి, ఆ పంటకు అర్జెంటుగా వేయాలి. సో దగ్గరలో వేరే మండలానికి పోయి కూడా తీసుకొని వచ్చేసి వారి పంట కాపాడుకునేటువంటి అవకాశం వస్తుంది. తర్వాత ప్రతి సేల్ మనకు 13,000 సేల్ పాయింట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ప్రతి సేల్ పాయింట్ దగ్గర కూడా ఆ డీలర్కు మొత్తం డీటెయిల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాప్ గురించి. రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోయినా కూడా వీళ్ళే సహాయం చేసేటట్టు. తర్వాత అసలు ఫోన్ లేని వాళ్ళకు కూడా మన ఏఈఓస్ వాలంటీర్స్ ద్వారా సహాయం చేయమని చెప్పాము. ప్రతి దగ్గర రైతుకు వాళ్ళంతలో వాళ్ళు చేసుకోగలిగితే హ్యాపీ. ఒకవేళ వారికి ఇబ్బంది ఉండి చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏఈఓస్ దగ్గర పోవచ్చు, తర్వాత ఈ ఫెర్టిలైజర్ షాప్ దగ్గర పోతే కూడా అక్కడ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే రైతులకు ఎప్పుడు వస్తుందో యూరియా ఇంతకుముందుకు తెలియక వాళ్ళు పాపం ముందే వచ్చి లైన్లు కట్టడం కానీ రకరకాల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూడండి ఎక్కడ ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మొబైల్ యాప్లో ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. సో ఇది ఉద్దేశం, రైతుకు ఎంపవర్ చేయాలని, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ యాప్ తెచ్చాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కూడా దాన్ని స్టడీ చేశారు. వాళ్ళు అప్రిషియేట్ చేసి బెస్ట్ ప్రాక్టీస్గా వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో మీరు ఏ జిల్లాకైనా పోండి, మన యాప్ ద్వారా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు.